How did the kids progress in academics? So, coming to improvement in academics, every child at Gurukul has improved in many different ways. దాంట్లో అంటే మేము జనరల్గా కేటగరైజ్ చేసుకుంటే పిల్లల్ని ఒక 3 డిఫరెంట్ కేటగిరీస్లో చూస్తూ ఉంటాం ఎవరమైనా. బాగా చదివే పిల్లలు అంటాం కదా, అంటే హూ ఆర్ అట్ దేర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ స్టాండర్డ్స్, అంటే వాళ్ళు 7th గ్రేడ్ ఉంటే వాళ్ళు 7th గ్రేడ్ వరకు దే ఆర్ అప్ టు దాట్ మార్క్ అనేది. సో ఇంకొక కేటగిరీ ఏంటి అంటే వాళ్ళు దే ఆర్ నాట్ బ్యాడ్, బట్ ఆ స్టాండర్డ్ కు కావాల్సిన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ అన్నీ ఉన్నాయి అనేది లేకుండా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చిన్న చిన్న మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, అంటే లేకపోతే ఒక కాన్సెప్ట్ అర్థమైనట్టే చేస్తున్నట్టే ఉంటారు కానీ దే మైట్ నాట్ నో వై ఆర్ దే డూయింగ్ ఇట్. సో అట్లాంటి గ్యాప్స్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న పిల్లలు ఒక కేటగిరీలో ఉంటారు. ఇంకొక కేటగిరీ ఏంటి అంటే వేర్ దేర్ లెర్నింగ్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ మచ్ బిహైండ్ ఫర్ దేర్ ఏజ్. అంటే 5th గ్రేడ్ ఉన్న వాళ్ళు లేకపోతే 6th గ్రేడ్ ఉన్న వాళ్ళకి స్టిల్ దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ విత్ 2nd గ్రేడ్ లెవెల్ ఆర్ 3rd గ్రేడ్ లెవెల్. ఆ డిఫరెన్స్ ఉన్న పిల్లలు కొంతమంది ఉంటారనమాట. సో ఈ 3 కేటగిరీస్ని చూసుకున్నప్పుడు ఎవ్రీవన్ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ దేర్ ఓన్ వేస్. ఖచ్చితంగా అకాడమిక్ ప్రోగ్రెస్ చాలా ఉంది, బట్ ఐ డోంట్ ఆల్సో సే దట్ ప్రోగ్రెస్ ఉంది అనగానే అందరు పిల్లలు ఎక్సలెంట్ ఉన్నారు మా దగ్గర, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం చేసినా సాధించేస్తారు. ఇట్స్ నాట్ దాట్. ప్రోగ్రెస్ ఉంది అంటే అంతకుముందు అరే ఇది నాకు రాదు, అసలు ఇదా అమ్మో మ్యాథ్సా నాకు తెలీదు, ఇంగ్లీషా నాకు రాదు చదవడం అనే స్టాండర్డ్ నుంచి ఇప్పుడు దే ఆర్ వేర్ ఓకే అక్క ఇవ్వు నేను ట్రై చేస్తాను, ఐ కెన్ ట్రై ఇట్, ఐ నో దట్ ఐ మేబీ ఫాస్ట్గా చదవలేకపోవచ్చు, బట్ ఐ నో ఐ కెన్ ట్రై ఇట్, దే విల్ గివ్ దట్ ట్రై. సో దే ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దేర్ లెర్నింగ్ దట్ దే కెన్ డూ ఎనీథింగ్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కానీ వాళ్ళ లెర్నింగ్ స్టాండర్డ్స్ లో కానీ మేము తీసుకురాగలిగాం అనమాట. సో వీఆర్ హ్యాపీ విత్ హౌ చిల్డ్రన్ ప్రోగ్రెస్డ్ దిస్ ఇయర్.